హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము వెస్ట్రన్ వేర్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఇక్కడ బాటమ్ పార్ట్కి నేను హై అండ్ లో పెట్టాను అనమాట. ఆల్రెడీ 2-3 వీడియోస్ హై అండ్ లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది అప్లోడ్ చేశాను కాబట్టి బాటమ్ పార్ట్ వీడియో షూట్ చేయట్లేదు. ఎందుకంటే నేను డిజైన్ చేసి డెలివరీ చేయాల్సిన టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి వీడియో షూట్ పెట్టుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి నేను ఏదైతే మెయిన్ పార్ట్ దాన్ని మాత్రమే వీడియో షూట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఈ బాడీ పార్ట్ మాత్రమే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ మోడల్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది షేప్ అనేది, షోల్డర్ దగ్గర స్ట్రాప్స్ వస్తాయి అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట షేప్. ఇది ఈ టాప్ వచ్చేసి 40 సైజ్ టాప్. ఈ 40 సైజ్ కి ఫ్రంట్ సైడ్ ఇలా మోడల్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని ఇలా స్టాంప్స్ పెట్టుకొని స్టిచ్ చేసినప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ విత్ ఎంత తీసుకోవాలి, ఇలా మార్కింగ్ ఎలా తీసుకోవాలి, నెక్ షేప్ ఫ్రంట్ సైడ్ ఎలా తీసుకోవాలి, షోల్డర్ స్టాంప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫస్ట్ పేపర్ కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని క్లాత్ మీద పెట్టుకుని మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ స్టిచ్చింగ్ కూడా కేవలం ఈ పార్ట్ మాత్రమే ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈ స్టాంప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సైడ్ అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఇంకా నార్మల్ డ్రెస్కి ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో అలాగే అనమాట. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఈ టాప్ యొక్క మెజర్మెంట్స్, టాప్ యొక్క లెంత్ 45 ఇంచెస్, బాడీ లెంత్ 15, షోల్డర్ 15, చెస్ట్ రౌండ్ 40, వేస్ట్ రౌండ్ 35, ఆర్మ్ రౌండ్ 19 ఇంచెస్. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ డీప్ అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నేను ఫ్రంట్ నెక్ డీప్ అనేది 3 ఇంచెస్ పెడుతున్నాను, బ్యాక్ నెక్ డీప్ అనేది 4 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ బాడీ యొక్క లెంత్ 15 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుంటే 16 ఇంచెస్. 16 ఇంచెస్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసము 16 దగ్గర టేప్ని ఇలా పెట్టుకుని ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి 15 ఇంచెస్. 15 ఇంచెస్ తీసుకోకుండా 12 ఇంచెస్ తీసుకోవాలి. 12ని బై 2 చేసుకుంటే 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గరికి ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని 6 ఇంచెస్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 40 లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, అంటే 42. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 10.5 ఇంచ్. టేప్ని 10.5 దగ్గరికి ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇవి 2 అనమాట మార్క్స్. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బోత్ సైడ్స్ వేస్ట్ రౌండ్కి డాట్స్ని యాడ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ వేస్ట్ రౌండ్ 35, దానికి లూజ్ కోసం 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, అంటే 38. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 9.5 ఇంచ్. 9.5 ఇంచ్ దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్స్ని కలిపి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ సైడ్ 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 40 కాబట్టి ఇక్కడ నుంచి 4 ఇంచెస్ అవతలకి ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విత్ వచ్చేసి 3 ఇంచెస్గా తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్. మనము ఇక్కడ నుంచి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పై వైపు నుంచి ఈ సెంటర్ షోల్డర్కి సెంటర్లో ఒక మార్క్ చేసుకుంటాము. ఇక్కడ 4 ఇంచెస్ కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుంటాం. ఇది ఫ్రంట్ పార్ట్కి, ఇది బ్యాక్ పార్ట్. షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం, దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి, అంటే ఈ షోల్డర్ విత్కి మిడిల్లో అనమాట. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ని డ్రా చేసుకుంటాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 0.75 అవతలకి లైన్ ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ కర్వ్ స్కేల్ని వచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి మాత్రం, అంటే ఇది 1 ఇంచ్ డౌన్ కదా, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని
అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. ఈ పా ఈ పాయింట్ దగ్గరికి, అంటే చూడండి ఇది ఇక్కడికి, అంటే ఖర్చులోకి ఒక లైన్ ఇలా డ్రా చేసాము. దాన్ని స్ట్రైట్‌గా మార్క్ చేసుకుంటే ఇలా వస్తుంది కదా. ఈ మార్క్ దగ్గరికి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అయితే మనము పేపర్ కటింగ్ అనేది నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెట్టానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేసుకొని ఈ పార్ట్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేసేసుకుంటాం. లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ని. తర్వాత ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకుంటే ఈ పార్ట్ వెళ్ళిపోతుంది. ఇది ఫ్రంట్కి, ఇది బ్యాక్, ఇది బ్యాక్ లైన్, ఇది వచ్చేసి ఫ్రంట్ లైన్, ఇది వెళ్ళిపోతుంది. తర్వాత ఈ పార్ట్ మాత్రమే వస్తుంది కదా. ఈ పార్ట్ని మళ్ళీ లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకుంటాం. అప్పుడు ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. తర్వాత లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. ఎక్కువ వచ్చినా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, తక్కువ వచ్చినా టైట్ పట్టేస్తుంది అనమాట. అంటే మనం స్ట్రాప్స్కి అడ్జస్టబుల్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఈ స్ట్రాప్స్కి అడ్జస్టబుల్ పెట్టాం కాబట్టి మనం మూమెంట్స్ ఇచ్చుకోవచ్చు. ఎంత కావాలి అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఆర్మ్ రౌండ్ అనేది ఇక్కడ 19 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 9.5. ఇక్కడ నుంచి చూసుకోవాలి, ఇక్కడ నుంచి కాదు. ఇక్కడ మళ్ళీ స్ట్రాప్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చులు వదిలేసుకొని మనకి చూడండి ఇక్కడ నుంచి స్ట్రాప్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి వెళ్ళిపోయింది అనుకో, షేప్ అనేది ఇలా వస్తుంది కదా. మనం ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది 9.5 రావాలన్నమాట. ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా 9.5 ఇంచ్ సరిపోతుంది. ఆఫ్టర్ స్టిచ్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది. కానీ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ అది ఎక్కువ చూపిస్తుంది. ఇలా చూసుకుంటే ఉంది ఒక 1 ఇంచ్ దాకా ఎక్కువ చూపిస్తుంది. అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ కర్వ్ అనేది కొంచెం ఇలా లోపలికి పెట్టాము కాబట్టి ఎక్కువ చూపిస్తుంది. అయినా సరే మనకి ప్రాబ్లం అయితే ఏమీ రాదు. మన స్ట్రాప్స్ని అడ్జస్టబుల్గా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆర్మ్ దగ్గర మళ్ళీ కనిపించడం అట్లా ఏమీ ఉండదన్నమాట. మనకి కరెక్ట్గా సరిపోతుంది.